హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దాదాపు 6 ఏళ్లకు పైగానే ప్రేమించుకుని పెద్దలను ఒప్పించుకుని పెళ్లి చేసుకున్నారు. కానీ వీరిపై సంచలన వ్యాఖ్యలు చేశారు వేణుస్వామి. విడిపోతారంటూ షాక్ ఇచ్చాడు. అసలు మ్యాటర్ ఏంటంటే ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి మరోసారి వార్తల్లో నిలిచారు. సినీ రాజకీయ ప్రముఖుల జాతకాల గురించి చెబుతూ బాగా ఫేమస్ అయ్యారు. ఆయన చెప్పినవి చెప్పినట్టుగా జరగడంతో వేణుస్వామిని ఫాలో అయ్యే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. గతంలో నాగ చైతన్య, సమంత విడిపోతారని ముందే చెప్పిన ఈయన ఇప్పుడు మెగా ఫ్యామిలీలో ఓ జంట విడిపోతారని చెప్పి సంచలనం సృష్టించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణుస్వామి మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలు విడిపోతారని, వాళ్ళిద్దరి జాతకాలు అస్సలు కుదరలేదని, వాళ్ళ వివాహం అసలు కలిసి రాదని, వాళ్ళు విడాకులు తీసుకోవడం పక్కా అంటూ స్టేట్మెంట్ ఇచ్చేశాడు. వాళ్ళ జాతకంలో గురుడు, శుక్రుడు నీచ స్థితిలో ఉన్నారని, వాళ్ళకి ఏమాత్రం కలవదని, ఆయన ప్రేమ అనే మత్తులో పెళ్లి చేసుకున్నారని, వాళ్ళు విడిపోవడం ఖచ్చితంగా ఖాయమంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు వాళ్ళ విడాకులకు ఓ మెగా లేడీ కారణమవుతుంది అంటూ కూడా చెప్పుకువచ్చారు. మరి వేణుస్వామి ఈ స్టేట్మెంట్ ఇవ్వగానే ఇప్పుడు ఆ మెగా లేడీ నిహారిక అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఈ న్యూస్ సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్గా ట్రెండ్ అవుతుంది. కొంతమంది నిహారిక వల్లే వరుణ్, లావణ్య విడిపోవలసిన పరిస్థితి వస్తుందని, మిగతా వాళ్ళతో పెద్దగా ప్రాబ్లం ఏమీ ఉండదని, మెగా ఫ్యామిలీ నుంచి గొడవలు వస్తే వరుణ్, లావణ్య మధ్యలో నిహారిక వల్ల మాత్రమే రావాలి అంటూ చెప్పుకొస్తున్నారు. అయితే నిహారిక అభిమానులు మాత్రం దీనిపై మండిపడుతున్నారు. ఆయన ఏదో పని లేక చెప్పాడు, మీరేదో పనికిమాలిన కామెంట్స్ చేస్తున్నారు అంటూ ఘాటుగా సమాధానం చెబుతున్నారు. మరి ఇదండి ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.